Dear students, welcome to our central banking class. ఈరోజు తరగతిలో మనం కేంద్ర బ్యాంకు విధులను మరింత వివరంగా తెలుసుకుందాం. నిన్నటి తరగతిలో మనం కేంద్ర బ్యాంకు విధులను క్లుప్తంగా తెలుసుకోవడం జరిగింది. ఈరోజు తరగతిలో మనం కేంద్ర బ్యాంకు నిర్వర్తించే విధులన్నీ కూడా వివరంగా ఒక్కొక్కటి తెలుసుకుంటూ వెళ్దాం. మనం కేంద్ర బ్యాంకు విధులను ముఖ్యంగా గమనించినట్లయితే నోట్ల జారీలో గుత్తాధిపత్యాన్ని కలిగి ఉండడం, ప్రభుత్వానికి బ్యాంకర్గా, ఏజెంట్గా, సలహాదారుడిగా పనిచేయడం, బ్యాంకర్లకు బ్యాంకుగా వ్యవహరించడం, అందులో భాగంగా వాణిజ్య బ్యాంకుల నగదు రిజర్వులను సంరక్షించడం కస్టోడియన్గా, అంతేకాకుండా అంతిమ రుణదాతగా వ్యవహరించడం, అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ క్లియరెన్స్గా వ్యవహరించడం, అంతర్జాతీయ ద్రవ్య నిధులను రక్షించడం, పరపతిని నియంత్రణ చేయడం. పరపతి నియంత్రణలో భాగంగా బ్యాంకు రేటును, ఓపెన్ మార్కెట్ వ్యవహారాలను, నగదు నిష్పత్తిలో మార్పులను, ఎంపిక చేసిన పరపతి నియంత్రణ పద్ధతులను పాటిస్తూ పరపతిని నియంత్రణ చేస్తుంది. ఎంపిక చేసిన పరపతి నియంత్రణ పద్ధతుల్లో మార్జిన్లను నిర్ణయించడం, పరపతి రేషనింగ్, నైతిక ఉద్బోధము, వినియోగదారుల పరపతి నిబంధనలు, రుణాలు, అడ్వాన్సులపై నియంత్రణ, ప్రత్యక్ష చర్య, వీటినన్నింటినీ చేపట్టడం ద్వారా పరపతిని నియంత్రణ చేస్తుంది. మనం వివరంగా ఒక్కొక్క విధిని గురించి తెలుసుకుంటూ వద్దాం. ఏ దేశంలోనైనా కేంద్ర బ్యాంకు అత్యుత్తమ బ్యాంక్ అని, ఇది జాతీయ ప్రయోజనాలను అందించేందుకై, ద్రవ్య వ్యవస్థను నియంత్రించేందుకై క్రమబద్ధం చేసే కార్యాచరణను పాటిస్తుందని మనం తెలుసుకున్నాం. ఇక కేంద్ర బ్యాంకులు నిర్వర్తించే విధుల విషయానికి వస్తే, ఆయా దేశాలలో సామాజిక, రాజకీయ, ఆర్థిక వ్యవస్థల్లో ఎన్ని భేదాలు ఉన్నప్పటికీ దాదాపుగా అన్ని కేంద్ర బ్యాంకులు ఒకే రకమైన విధులను అన్ని దేశాలలో నిర్వర్తిస్తూ ఉన్నాయి. ఇందులోని ముఖ్యమైన విధి నోట్ల జారీలో గుత్తాధిపత్యం. ప్రతి దేశంలోని కేంద్ర బ్యాంకుకు ఆ దేశంలోని నోట్లను జారీ చేయడంలో గుత్తాధిపత్యం ఉంటుంది. మరి ఏ ఇతర బ్యాంకు కూడా నోట్లను జారీ చేసేందుకు వీలు లేదు. 20వ శతాబ్దం ప్రారంభంలోనే నగదు జారీ కొరకు ఈ బ్యాంకులు పనిచేసేవి. 20వ శతాబ్దంలో వీటిని జారీ బ్యాంకులు అని కూడా పిలిచేవారు. కొన్ని దేశాలలో ఇప్పటికీ కూడా నోట్ల జారీ విషయంలో కేంద్ర బ్యాంకుకు గుత్తాధిపత్యం లేదు. కానీ నోట్ల జారీని కేంద్రీకరించడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. నోట్ల జారీ విధిని కలిగి ఉండడం వల్ల కేంద్ర బ్యాంకు ఎంతో ప్రతిష్టను, ప్రజా విశ్వాసాన్ని పొందుతూ ఉన్నది. ఏకైక కేంద్ర అధికారం కింద నోట్ల జారీతో ఏకరూపతను సాధించే వీలు ఉంటుంది. వివిధ వర్గాల ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు ఏర్పరచుకున్న వాణిజ్య బ్యాంకులపై కేంద్ర బ్యాంకుకు ప్రత్యక్ష నియంత్రణ ఉంటుంది. వాణిజ్య బ్యాంకులు దేశంలోని వివిధ కార్యకలాపాలను, ఆర్థిక అవసరాలను మదింపు చేస్తాయి. ఈ సమాచారం ఆధారంగా కేంద్ర బ్యాంకు ఆ దేశంలోని కరెన్సీ ఎంత అవసరమో నిర్ణయించి కరెన్సీ రాశిలో అవసరమైన మార్పులను తీసుకువస్తుంది. ద్రవ్య సప్లైని క్రమబద్ధం చేయడం ద్వారా బ్యాంకు అవసరమైన వ్యాకోచత్వాన్ని కల్పిస్తుంది. వ్యాకోచత్వం అనేది సెక్యూరిటీ సూత్రాల మీద ఆధారపడి కేంద్ర బ్యాంకులు నోట్ల జారీలో వివిధ పద్ధతులను పాటిస్తూ చేయడం జరుగుతుంది. పరపతిని క్రమబద్ధం చేయడం ద్వారా దేశంలోని కేంద్ర బ్యాంకు ద్రవ్య సుస్థిరతను కాపాడుతుంది. కనుక కేంద్ర బ్యాంకులకు నోట్లు జారీ చేసే అధికారాన్ని కట్టబెట్టడం జరిగింది. కేంద్ర బ్యాంకులు ఈ విధంగా నోట్లను జారీ చేయడం వల్ల కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి. నోట్ల జారీలో
ఏకరూపత ఉంటుంది. కరెన్సీ పద్ధతికి వ్యాకోచత లభిస్తుంది. వర్తక వ్యాపార అవసరాలకు అనుగుణంగా ద్రవ్యం సప్లైని కేంద్ర బ్యాంకు కంట్రోల్ చేస్తుంది. పరపతికి నగదు మూలాధారం కనుక కేంద్ర బ్యాంకు నోట్లను జారీ చేసే అధికారం ఉంటే పరపతిని కూడా నియంత్రణ చేయవచ్చు. దేశంలో అమలులో ఉన్న కరెన్సీ సూత్రాలను అనుసరించి కేంద్ర బ్యాంకు నోట్లను జారీ చేస్తుంది. అది 115 కోట్ల మేరకు తక్కువ కాని బంగారు రిజర్వులను, 85 కోట్ల విదేశీ మారక రిజర్వులను ఉంచి ఈ పనిని చేపట్టవలసి ఉంటుంది. మన దేశంలోని రిజర్వ్ బ్యాంకు కనిష్ట రిజర్వ్ పద్ధతి, మినిమం రిజర్వ్ సిస్టమ్ను ఆధారంగా చేసుకొని నోట్లను జారీ చేస్తుంది. ఇందుకుగాను తగినన్ని బంగారు నిల్వలు, విదేశీ మారక రిజర్వులు ఈ రకంగా అవసరమవుతాయి. బ్యాంకర్లకు బ్యాంకుగా వ్యవహరించడం, ప్రభుత్వానికి బ్యాంకరుగా, ఏజెంటుగా, సలహాదారుగా కూడా పనిచేయడం కేంద్ర బ్యాంకుల విధులలో ప్రధానమైనవి. ఇందులో ప్రభుత్వానికి బ్యాంకరుగాను, ఏజెంటుగాను, సలహాదారుడిగాను కేంద్ర బ్యాంకు పనిచేస్తుంది. ఏ దేశంలోనైనా ప్రభుత్వమే ఎక్కువ ఆదాయాన్ని పొందుతూ ఎక్కువ వ్యయాన్ని కూడా చేస్తుంది. ఈ కారణంగా ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల వల్ల దేశంలో ధరల మీద హెచ్చుగా ప్రభావం కనపడేందుకు ఆస్కారం ఉంది. కనుక ద్రవ్య మార్కెట్లోని సుస్థిరతను కాపాడడానికి కేంద్ర బ్యాంకు క్రమబద్ధీకరణ చేయడం, దేశం యొక్క ఆర్థిక స్థితిని, ద్రవ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సరిచేయడం, తగిన అవసరమైన నిమిత్తం సూచనలు, సలహాలు ప్రభుత్వానికి ఇవ్వడం చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిధులకు సంబంధించిన ఖాతాలను కేంద్ర బ్యాంకు నిర్వహిస్తుంది. ప్రభుత్వం తరపున అన్ని పన్నులను చేస్తుంది. దాదాపుగా ప్రభుత్వ పన్నులను, అన్ని రకాల పన్నులను ఇది జమ చేస్తుంది. ప్రభుత్వం తరపున భారీ ఎత్తున వ్యయాలు చెల్లిస్తుంది. ప్రభుత్వానికి పన్నులు చెల్లించినప్పుడు చలామణిలో ఉన్న ద్రవ్యం తగ్గిపోతుంది. కేంద్ర బ్యాంకు తగిన చర్యలు తీసుకోనట్లయితే ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. ద్రవ్యోల్బణ పరిస్థితి ఏర్పడినట్లయితే దేశంలోని ధరలలో విపరీతమైన హెచ్చుతగ్గులు కనపడతాయి. ఈ కారణంగా ప్రభుత్వానికి సంబంధించిన నిధులకు సంబంధించిన అన్ని వ్యవహారాలను కేంద్ర బ్యాంకు పర్యవేక్షణ చేస్తుంది. అంతేకాకుండా కేంద్ర బ్యాంకు ప్రభుత్వానికి ఏజెంట్గా కూడా వ్యవహరిస్తుంది. ఖాతాదారులకు వాణిజ్య బ్యాంకులు ఎట్లాంటి విధులను అందజేస్తాయో సేవలను ప్రభుత్వానికి కూడా కేంద్ర బ్యాంకు అటువంటి సేవలనే అందిస్తుంది. ప్రభుత్వానికి కేంద్ర బ్యాంకు తాత్కాలిక అడ్వాన్సులను అందజేస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపేణా ఆదాయం వచ్చినప్పుడు దానిని జమ కట్టుకుంటుంది. ప్రభుత్వ రుణ శాఖను తెరిచి ప్రభుత్వ రుణ సేకరణకు తోడ్పడుతుంది. స్వల్పకాలిక రుణాలైన ట్రెజరీ బిల్లుల అమ్మడం, రుణాల మీద వడ్డీని, అసలు చెల్లించే బాధ్యతను కేంద్ర బ్యాంకు స్వీకరిస్తుంది. స్టాక్ హోల్డర్ల రిజిస్టర్లను తయారు చేస్తుంది. ఈ సేవలన్నీ చేసినందుకు గాను కేంద్ర బ్యాంకుకు ప్రభుత్వం కొంత పారితోషికాన్ని ముట్టజెప్తుంది. అంతేకాకుండా బ్యాంకులో ఉన్న ప్రభుత్వ నిల్వలకు బ్యాంకు వడ్డీని చెల్లించనవసరం లేదు. అవసరమైన విదేశీ మారక ద్రవ్యాన్ని సమకూర్చడంలో ప్రభుత్వానికి కేంద్ర బ్యాంకు తోడ్పడుతుంది. ప్రభుత్వం తరపున విదేశాలలో సరుకులు కొంటుంది. విదేశీ మారక ద్రవ్య సుస్థిరతకు కూడా కేంద్ర బ్యాంకు సహాయపడుతుంది. ద్రవ్య విధానాలను, ద్రవ్య ప్రమాణాలను రూపొందించే అధికారం ప్రభుత్వానిది.
అయితే ఈ అధికారాన్ని ఆచరణలో పెట్టే సందర్భంలో కేంద్ర బ్యాంకు ఎంతో సహాయాన్ని ప్రభుత్వానికి చేస్తుంది. కనుక కేంద్ర బ్యాంకుకు ప్రభుత్వానికి సన్నిహితమైన సహకార సంబంధాలు ఉండవలే. ఈ సంబంధాల దృష్ట్యా ద్రవ్య విధానాన్ని నిర్ణయించేటప్పుడు ప్రభుత్వం కేంద్ర బ్యాంకు నుండి సలహాలు పొందాల్సి ఉంటుంది. ద్రవ్య విధానాలు అమలు చేసేటప్పుడు కేంద్ర బ్యాంకుకు ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందించాలి. అదేవిధంగా ద్రవ్య సుస్థిరతను కాపాడే విషయంలో కేంద్ర బ్యాంకుకు ప్రభుత్వానికి సమిష్టి బాధ్యతలు, కర్తవ్యాలు, విధులు, ఆసక్తులు ఉండాలి. అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు కేంద్ర బ్యాంకు ప్రభుత్వానికి అవసరమైన ద్రవ్యాన్ని సప్లై చేయాలి. కేంద్ర బ్యాంకుకు ప్రభుత్వానికి మధ్య ఉండవలసిన సంబంధం దృష్ట్యా వివిధ దేశాలలో కేంద్ర బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది. జాతీయమైనంత మాత్రాన కేంద్ర బ్యాంకులు కేవలం ప్రభుత్వ శాఖలుగా మారిపోలేదు. దేశ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఆర్థిక లక్ష్యాల సాధన కోసం ప్రభుత్వ కేంద్ర బ్యాంకులకు చేదోడు వాదోడుగా కలిసి పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందుకనే ప్రతి దేశంలోని కేంద్ర బ్యాంకు ప్రభుత్వానికి బ్యాంకర్గాను, ఏజెంట్గాను, సలహాదారుడుగాను పనిచేస్తూ ఉన్నాయి.